హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2014 ముందు గుజరాత్లో చాలా కాలం పాటు శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా చేసే కాలంలోనే గుజరాత్ చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందడం జరిగింది. దీనితో 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ మోడల్ని భారతదేశానికి అన్వయిస్తామని చెప్పి వాళ్ళు ఈ ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది. దీనితో భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు గుజరాత్ మోడల్ భారతదేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ జరిగి భారతదేశం భారీ ఎత్తున అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశించి బీజేపీ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు గుజరాత్ మోడల్ అనేది భారతదేశంలోకి అన్వయించబడిందా, దీనివల్ల భారతదేశం అభివృద్ధి చెందిందా, దీనికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము, గత క్వార్టర్లో దాదాపు 8.2% జీడిపి వృద్ధి రేటు నమోదు చేసుకోవడం జరిగిందని ఈ మధ్య శ్రీ మోడీ గారు కూడా కొన్ని సభల్లోనే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గత క్వార్టర్లో మనం 8.2% గ్రోత్ని చూపించడం జరిగిందని చెప్పి చాలా భారీ ఎత్తున మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ మధ్యకాలంలోనే డాలర్తోని మన రూపీ వాల్యూ అనేది దాదాపు 6.2% వరకు తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు మనం నిజంగా 8.2%తో అభివృద్ధి చెందిన ఇది డాలర్తో 6.2% తగ్గిపోవడం వల్ల మనకి నెట్ డెవలప్మెంట్ అనేది కనిపించేది ఒక 2%. దీని గురించి కూడా మనం కొద్దిగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందేటప్పుడు వాటి ఎగుమతులు కూడా అభివృద్ధి చెందుతాయి, లేదంటే ఎగుమతులకి దిగుమతులకి మధ్య ఉన్న ట్రేడ్ డెఫిసిట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు డాలర్ వాల్యూతో కంపేర్ చేస్తే మనకి స్థానిక కరెన్సీ వాల్యూ అనేది భారీ ఎత్తున పెరగడం జరగాలి. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే డాలర్తో చాలా తీవ్రంగా రూపీ వాల్యూ అనేది పడిపోవడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నింటిలోని వరస్ట్ పెర్ఫార్మర్గా మన రూపాయి ఉండడం జరిగింది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే గుజరాత్ మోడల్ అనేది భారతదేశంలో సక్సెస్ కాలేదా అంటే ఖచ్చితంగా లేదని చెప్పుకునేదానికే అవకాశం ఎక్కువగా ఉంది. నరేంద్ర మోడీ గారి మీద గుజరాత్ మోడల్ అనే విషయంలో భారతదేశంలో ఉన్న ప్రజలు చాలా ఎక్కువగా నమ్మకాన్ని, ఆశల్ని పెంచుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా అభివృద్ధి అయితే జరగడం లేదు. ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడు చాలా వరకు ఉద్యోగాల కల్పన చేసేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడే. కాకపోతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అనేది ఈ మధ్యకాలంలో అంతగా అభివృద్ధి చెందడం లేదు. 2014 ముందు జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా దాదాపు 17-18% ఉంటే ప్రస్తుతం అది 16%కి పడిపోయింది. ఈరోజు ప్రభుత్వాలన్నీ ఎక్కువగా ఈ ఐటీ మీద లేదంటే ఫైనాన్స్ సెక్టార్స్ మీద వీటి మీద దృష్టి పెడుతున్నాయి తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టడం లేదు. ఇంతకుముందు ఆల్రెడీ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని పెంచడానికి. కాకపోతే ఎన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అనేది అభివృద్ధి చెందడం లేదు. కాబట్టి ఈ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం వారు ఆలోచన చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ని అభివృద్ధి పరచడానికి ఏమేమి చేయాలో ఇప్పటికీ చాలా వరకు పథకాలను రూపొందించడం జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా అని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని, పిఎల్ఐ స్కీమ్స్ అని ఇటువంటివన్నీ ఇస్తున్నారు. కాకపోతే అయినా సరే మనం అనుకున్నంతగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అభివృద్ధి చెందడం లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏమి చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అనేది అభివృద్ధి చెందుతుంది అనే దిశగా ఆలోచన చేసి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.
ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.